మనం వీడియోలు వేరే వాళ్ళను అనుకరించి గొర్రెలా అవ్వద్దు. ఒక గొర్రె పోయి బొందల పడితే ఇంకొక అట్లనే పోయి బొందల పడతాదట. కానీ అది బొందల పడుతున్నాము, చస్తాం అనేది చూడదన్నట్టు. అది చేస్తే ఇది అది చేస్తది. అట్లే చేస్తది. అది చేస్తే ఇది చేస్తది. అదేంటో ఎడ్డితనము. అలా చేయకండి. వేరే వాళ్ళు చేసినట్టు గుడ్డిగా చేయకండి. మీకు మీరైనా అలా గుడ్డిగా చేయకండి. విన్నావా? మీకు మీరు అలా గుడ్డిగా ప్రవర్తించకండి. వేరే వాళ్ళని చూసి అలా ప్రవర్తించకండి వాళ్ళలాగా. మీకు మీరు అలా గుడ్డిగా ప్రవర్తించకండి గొర్రెలాగా. మరి ఎలా చేయాలి? అంటే ఒకడు జబ్బుకు మందు పెట్టుకున్నాడు. ఆ జబ్బుకి ఎందుకు మందు పెట్టుకున్నాడు? వానికి ఆ జబ్బు ఉన్నది కాబట్టి మందు పెట్టుకున్నాడు. మనం కూడా పెట్టుకుంటామా? పెట్టుకోం కదా! మనకు జబ్బు ఉంటే పెట్టుకుంటాం. లేదా మనకి ఏ జబ్బు ఉంటే ఆ జబ్బు మందు పెట్టుకుంటాం. మనకు జబ్బు లేకుంటే పెట్టుకోం. అంతేగాని వాడు పెట్టుకునేది మనం పెట్టుకుంటే గొర్రె పోయి బాయిల పడితే ఇంకోటి పడ్డట్టు ఉంటుంది. ఆ గొర్రె ఎట్లా చేసినాడు వీడు అట్లా చేస్తాడు. అట్లా గుడ్డిగా ప్రవర్తించకండి. మీకు మీరే చేసుకోకండి. రీజనబుల్‌గా ప్రవర్తిస్తారు ఎవరైనా. ఆ రీజన్ అనేది చూడండి. రీజనబుల్‌గా ప్రవర్తించాలి. చెప్పాను కదా! జబ్బు లేనోడు మందు పెట్టుకోడు. జబ్బు ఉన్నోడు మందు పెట్టుకుంటాడు. ఏ జబ్బుకు తగ్గ మందో ఆ మందు పెట్టుకుంటాడు ఉన్నోడు. అంతేగాని ఎవడో మందు పెట్టుకున్నాడు, ఎవడో దగ్గుకు మందు మింగితే మనం మింగుతామా? మనకు దగ్గు లేకుండా ఎవడో జరుగుతుందని మింగితే మనం కూడా వాళ్ళకే మింగుతామా? చేస్తామా? అదే పిచ్చి అంటారన్నమాట. అలా చేయకండి కంటెంట్. ఎప్పుడైనా స్క్రిప్ట్ అనేది ఎదుటి వ్యక్తికి దొరకద్దు. అంటే ఇంటికి దొంగతనానికి వస్తాను. వచ్చేది వానికి తెలిస్తే వాడు మళ్ళీ రానిస్తాడా? దొంగతనం చేయనిస్తాడా? పోలీసులు చెప్తాడు, పట్టి కొడతారు. ఒక వ్యక్తి మీద దాడి చేయాలంటే ముందు మనం ప్లాన్ చెప్తాం వానికి చెప్పం. దారి కాసి అది తెలియకుండా వచ్చి దాడి చేసి వాడిని కొడతాం కదా! దోచుకుంటాం కదా! దోపుడు దొంగలు. అలా అన్నట్టు. అందుకని స్క్రిప్ట్ ప్రకారమే చేయొద్దు. స్క్రిప్ట్ ప్రకారం చేస్తే ఎదుటోనికి తెలుస్తది. మనం స్క్రిప్ట్ ప్రకారమే చేస్తున్నాం. కాబట్టి మనమంటే ఎదుటోనికి తెలుస్తది. మనమే మన ద్వారా తెలియజేస్తాం ఇండైరెక్ట్‌గా. అట్లుంటది. మనమే మన ద్వారా తెలిసిపోతూ ఉంటాం స్క్రిప్ట్ ప్రకారం. నాన్ స్క్రిప్ట్ ప్రకారం చేస్తే స్క్రిప్ట్ ఉండదు. కాబట్టి యాక్సిడెంటల్‌గా జరుగుతదన్నట్టు. స్క్రిప్ట్ లేకుంటే. యాక్సిడెంట్ అనేది స్క్రిప్ట్ ప్రకారం జరుగుతదా? అనుకోకుండానే జరుగుతాయి కదా! ప్రాణాపాయాలు జరుగుతుంటాయి కదా! 2 రైళ్లు గుద్దుకున్నాయి. నాన్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతదో, ఒక వ్యక్తి మీద దాడి చేయడము, దొంగతనం చేయడం నాన్ స్క్రిప్ట్‌గా చేస్తారన్నట్టు. ఏదైనా స్క్రిప్ట్ లేకుండా చేస్తారన్నట్టు. అలా చేయండి. అప్పుడు ఎదుటోళ్ళకు తెలవదు. మీరు ఎదుటివారికి తెలిసేలా వ్యవహరించరు. కాబట్టి అసలు స్క్రిప్టే లేదు. ఇంకెట్లా తెలుస్తది? కేవలం దాడి ఉంటది. అట్లా అనమాట. యాక్సిడెంటల్‌గా జరుగుతదంట. అలా కంటెంట్ చేయాలి.